నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ కోర్సులు అంటే ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరి NIFD సంస్థ కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఈ కోర్సులను రన్ చేస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అన్ని రంగాలలో కూడా లేడీస్ని రాణిస్తూ కూడా మరి లేడీస్ ఎంపవర్మెంట్గా గుర్తింపు పొంది ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్ళు ముందుండాలని చెప్పేసి కూడా NIFD సంస్థ ఆడవాళ్ళని ముందుకు తీసుకువస్తూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఈ NIFD సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, మరి ఎలా కొనసాగుతుంది, ఇక్కడ పిల్లలకి కోర్సులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ భవానీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి అసలు NIFD సంస్థ అంటే? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఉజ్వల భవిష్యత్తు కోసం ఉమెన్ ఆఫ్ ద చాయిస్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ని 2012 నుంచి రన్ చేస్తున్నామండి. సో ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అండ్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ అవుట్ఫిట్ చూసుకుంటున్నట్టయితే ఇది బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ కాన్సెప్ట్తో స్టూడెంట్స్ అనేది డిజైన్ చేశారు. సో బ్యూటీ పార్లర్లో లెఫ్ట్ ఓవర్ హెయిర్ పీసెస్ ఉంటాయి కదా, లైక్ కట్ హెయిర్. సో ఆ కట్ హెయిర్తో డిజైన్ చేసిన అవుట్ఫిట్ అండి స్టూడెంట్. ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ హెయిరేనా? ఒరిజినల్ హెయిరే. సో ఇప్పుడు మనం రెడ్ కలర్ ఫ్రాక్ దగ్గర అయితే ఉన్నాము. మరి దీనిలో కూడా కొన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. మరి అది ఎలా రెడీ చేశారంటే కూడా తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్టయితే ఇది డిసెంబర్లో మేజర్ ఫెస్టివల్ అంటే క్రిస్మస్ ఫెస్టివల్. సో క్రిస్మస్ కాన్సెప్ట్ని మేము స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రిస్మస్ కాన్సెప్ట్లో క్రిస్మస్కి రిలేటెడ్ కలర్స్ని చూస్ చేసుకున్నారు అండ్ మేము యూనిక్గా ఒక డిజైన్ అవుట్ఫిట్ని డెవలప్ చేయమని ఇన్ఫామ్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. సో ప్లేయింగ్ కార్డ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డెవలప్ చేసిన అవుట్ఫిట్ అండి ఇది. సో ఇప్పటి వరకు అయితే డ్రెస్సెస్ డిజైన్స్ కానీ వాటికి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే కోర్సుల విషయం గురించి కూడా భవానీ గారు చెప్పారు. మరికొన్ని క్వశ్చన్స్ అడిగి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పిస్తారు, ఇప్పుడు కోర్సు పూర్తయిన తర్వాత కూడా ప్లేస్మెంట్స్ వీళ్ళే ఇస్తారు అనేది కూడా మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే లేడీస్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంటే వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ప్రజెంట్ ఏంటంటే పాస్ట్ 10 years నుంచి చూసుకుంటున్నట్టయితే పేరెంట్స్కి ఒక ఫీలింగ్ ఉండేది, MPC BIPC కామర్స్ ఈ కోర్సెస్లో మాత్రమే జాయిన్ చేయాలి తమ పిల్లల్ని అని. సో దీనివల్ల ఏమవుతుందనంటే పాస్ అవుట్ స్టూడెంట్స్ అనేది డే బై డే పెరుగుతున్నారు, బట్ ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది తగ్గిపోతుందండి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తమ అకాడమిక్స్లో భాగంగా స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ని ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది గవర్నమెంట్ అనేది ఒకటి ఇంటిగ్రేట్ చేశారు. సో దీని ద్వారా స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్కి డే బై డే డిమాండ్ అనేది పెరుగుతుందండి. దాంట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చూసుకుంటున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది డే బై డే డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. దీనికి కారణం ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది $108 million ఇండస్ట్రీ అనమాట. అండ్ 2.3% ఆఫ్ GDP ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో డైరెక్ట్గా 44 million ఆఫ్ పీపుల్ డైరెక్ట్గా జాబ్స్ చేస్తున్నారు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో. సో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా మంచి ఫీల్డ్ అండి ఉమెన్కి. సో ఇక్కడ మనకి వాల్ మీద కూడా కొన్ని ఫొటోస్ అయితే అతికించి ఉన్నాయి. మరి వాటిలో కూడా క్యాలెండర్ విత్ డ్రెస్సెస్ యొక్క డిజైన్స్ కూడా ఉన్నాయి. మరి అవి ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అవి ఏంటి మేడం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇవేంటంటే లాస్ట్ ఇయర్ 2024లో మా స్టూడెంట్స్ క్రియేట్ చేసిన క్యాలెండర్స్ అనమాట. ఇప్పుడు డిసెంబర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ అయితే ఫాలోడ్ బై క్రిస్మస్ న్యూ ఇయర్ అనేది ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అండి. సో న్యూ ఇయర్ అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది క్యాలెండర్స్. మనం ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా కూడా ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు క్యాలెండర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఏంటంటే క్యాలెండర్ కాన్సెప్ట్ని స్టూడెంట్కి ఇస్తాము. ఒక్కొక్క మంత్లో ఫ్యాషన్ డిజైనింగ్కి రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్స్ తోటి క్యాలెండర్ ప్రిపేర్ చేసిన అవుట్ఫిట్ ప్రోడక్ట్స్ అండి ఇవి. హాయ్, మై నేమ్ ఇస్ సాత్విక. ఏం డ్రాయింగ్ చేశారు? ఉమెన్స్కి సంబంధించి రిలేటెడ్. ఒకసారి చూపిస్తారా? డ్రాయింగ్ చూపిస్తారా మీరు? ఓకే, ఇట్ వాస్ సో నైస్. ఎన్ని డేస్ పట్టింది మీకు ఈ డ్రాయింగ్ చేయడానికి? 1 day. ఎందుకు పర్టికులర్గా ఈ కాన్సెప్టే ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? సొసైటీని చూస్తున్నాం కదా ఇప్పుడు, రిలేటెడ్గా మొత్తం ఈవి కేసెస్ జరుగుతున్నాయని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. ఎవరైనా హెల్ప్ చేస్తారా మీ ఫ్రెండ్స్? మీరు ఈ థాట్ మీకే వచ్చింది? మ్యామ్ వాళ్ళు చెప్పారు ఇలా రిలేటెడ్ చేయండి అని చెప్పి చేసేసాం. అంటే ఈ థాట్ మీకే వచ్చిందా ఫస్ట్ ఉమెన్స్ చేయాలని చెప్పి? వచ్చింది.
సో సొసైటీలో జరుగుతున్న వాటి గురించి డ్రా చేశారు, ఎస్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళ మీద ఎంత జరుగుతున్న దాడుల గురించి. ఎస్ మ్యామ్. హాయ్, హాయ్ మ్యామ్, మీ పేరు? ప్రసన్న. ఏం డ్రా చేస్తున్నారు? ఇది పుల్వామా అటాక్ గురించి డ్రా చేసాం మేము. సో ఫిబ్రవరి మంత్లో పుల్వామా అటాక్ గురించి డ్రా చేసాం మ్యామ్. ఓకే, అంటే పర్టికులర్గా ఇదే మీకు తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఫెబ్ మంత్ అనగానే గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే అని. అండ్ అదే ఫెబ్ 14th రోజున ఈ పుల్వామా అటాక్ అనేది జరిగింది, విచ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ బ్లాక్ డే. సో దీన్ని మైండ్లో పెట్టుకుని చేసిందే ఈ పుల్వామా అటాక్ క్యాలెండర్. ఓకే, ఈ డ్రా చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? 2 daysలో చేసేసాము. సో ఓకే, అంటే ఇప్పుడు పర్టికులర్గా మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే ఫ్యాషన్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి జాయిన్ అయ్యాము. సో అందుకు అలా జాయిన్ అయిందే ఫ్యాషన్ డిజైన్. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కోర్స్ ఇప్పుడు చేయబట్టి ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? CGT కోర్స్ తీసుకున్నాను నేను, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ వొకేషనల్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఇది నా సెకండ్ ఇయర్ CGTలో. ఇప్పుడు ప్రస్తుతానికైతే NIFDలో కోర్సులు నేర్చుకుంటున్న స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఇక్కడ. మరి చాలామంది ఉన్నారు, వాళ్ళు పర్టికులర్ అంటే NIFDలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సులు నేర్చుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి. అంటే ఇప్పటివరకు మనం క్యాలెండర్ మీద డిజైన్ చేసేది చూసాము, అలాగే డ్రెస్సెస్ మీద డిజైన్ చేసేది చూసాము. ఇది ఏ విధంగా ప్రాసెస్ అనేది కొనసాగుతుందని కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, యువర్ నేమ్? మైసెల్ఫ్ నేహా వనెల. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎందుకు తీసుకోవాలనిపించింది పర్టికులర్గా? ఎందుకంటే ఎన్నో కోర్సెస్కి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ ఫీల్డ్లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా మన ఓన్గా మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు మనం బిజినెస్ చేయొచ్చు, ఎనీథింగ్. అదే కాకుండా జాబ్ పర్పస్గా కూడా ఈ ఫీల్డ్ అనేది చాలా డిమాండ్ ఎక్కువ అండ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది దీనికి. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే? ఓకే, అంటే కొంచెం టఫ్ ఉండేది యాక్సెప్ట్ చేయడం, బట్ కమింగ్ చూడడం, వర్క్ చూడడము అండ్ జాబ్ పర్పస్కి ఆపర్చునిటీస్ అనేది ఎంత ఉందో అవన్నీ చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఫీలింగ్ ఏముంటుందంటే ఈ ఫీల్డా వద్దు, దీనిలో జాబ్ ఉండదు, ఏముండదు అని అనుకుంటారు. కానీ వన్స్ యూ కమ్ యూ సీ వాట్ ఈస్ దిస్, కౌన్సిలింగ్ అటెండ్ చేస్తే తెలుస్తుంది. అంటే మీ చిన్నప్పటి నుంచి డ్రీమా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనేది? అవును, అండ్ నిజంగానే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నా చిన్నప్పటి డ్రీమ్. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు ఇక్కడ? ఆల్మోస్ట్ 6 months అయింది నేను జాయిన్ అయ్యి. హాయ్, హాయ్, మీ పేరు? ప్రవళిక. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే నాకంటూ ఒక స్వతహాగా నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఎవరి కింద నేను వర్క్ చేయాల్సిన అవసరం నాకు అంత లేదు. ఎందుకంటే నాకున్న టాలెంట్, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నేను ఇందులోకి వచ్చాను. అంటే ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ చేసా నేను, ఇంటర్ MPC తీసుకున్నా అండ్ దెన్ ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ కోర్స్ తీసుకున్నా ఇందులో. ఓకే, ఇంటర్ అంటే ఇటు అనుకున్నారా ఇటు వస్తాము అనే థాట్ ఉందేనా? అసలు లేదు ఇందులోకి వస్తాను అని. మా పేరెంట్స్ వాళ్ళు నన్ను అందరు లో చేశారు, ఈ కోర్స్ వద్దు, ఇది వద్దు, ఏమొద్దు అనేసి అన్నారు. దెన్ నేను స్ట్రాంగ్గా బుల్ చేసుకొని దెన్ నేను ఈ కోర్సులకి వచ్చాను. ప్రస్తుతానికైతే ఈ సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? బాగున్నాను సార్. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సంస్థ రన్ చేస్తున్నారు, ఏ విధంగా రన్ అవుతుంది, మీకు ఆదరణ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఏదైతే 2014లో NIFD ఈజ్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్. 2014 బిఫోర్ 2012 to 14 బిట్వీన్లో మేము వేరే బ్యానర్ షైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే బ్యానర్ మీద ఈ కోర్సును లాంచ్ చేసాం. సో వన్స్ ఫ్యాషన్ డిజైనింగ్కి ఎక్కువైతే డిమాండ్ మేము నోటీస్ చేసామో, సో ఈ మేనేజ్మెంట్ సిస్టంలో కొంతమంది ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్, ఎక్స్ గవర్నమెంట్ ప్రొఫెసర్ ఉండే అండ్ మా కొలీగ్స్ కొంతమంది ఆల్ పుట్ టుగెదర్ అసలు ఫ్యాషన్కి ఎందుకు డిమాండ్ ఉంది మార్కెట్లో, వై ద ఫ్యాషన్ ఈజ్ గెటింగ్ మోర్ డిమాండ్ డే టు డే. అర్బన్లో ఉన్నాం మనం, హైదరాబాద్లో మనం రాకముందుకు కొన్ని విద్యా సంస్థలు ఉన్నప్పటికీ అదొక ఆర్గనైజ్డ్గా అకాడమిక్ ఆర్గనైజేషన్ ప్రాపర్గా లేకుండే. సో ఆ ప్రాసెస్లో మనం ఒకటి వెల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫ్యాషన్లో అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉన్న మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ కోర్స్ ఏదైతే ఉందంటే అది ఫ్యాషన్ డిజైనింగ్. సో దీన్ని ఒక ప్రొఫెషనల్గా రూరల్ వరకు తీసుకెళ్ళాలి. బికాస్ NIFD రాకపోతే మార్కెట్లో ఏదైతే నేను సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పానో దే వేర్ యూస్ టు అని ఫోకస్ ఓన్లీ అర్బన్ స్టూడెంట్స్, దోస్ ఆర్ ఎఫెక్టబుల్, ఆర్థికంగా దృఢంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ చేసేవాళ్ళు. సో మనము మేనేజ్మెంట్ కూర్చొని వై కాంట్ యూ టేక్ ఇట్ టు రూరల్ లెవెల్
అవసరమైతే రూరల్ స్టూడెంట్స్ కూడా రీచ్ అవ్వాలి ఈ కోర్సు. కొన్ని వర్గాలకి ఈ కోర్సు ఎందుకు పరిమితం కావాలి? అండ్ సాధారణమైన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక మహిళ ఈ కోర్సును చేసి ఉపాధి ఎందుకు పొందకూడదని ఒక మంచి ఉద్దేశంతో 2014లో NIFD అనేది అఫీషియల్గా ప్రారంభం కావడం జరిగింది. బయట ఉన్న ఇన్స్టిట్యూట్స్కి మీ దగ్గర ఉన్న అంటే మీ ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఒకటి మెయిన్ ఇంటెన్షన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఈజ్ ఏ స్కిల్ బేస్డ్ కోర్స్. సో బిఫోర్ దట్ ఇండియాలో ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో. బికాజ్ ఇండియాలో ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెరుగుతుంది, బట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డే టు గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. సో లిటరసీ రేట్ పెరిగినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గాలి. సో దీనికి గల కారణం ఏంటంటే అకాడమిషియన్స్ అంతా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ వేరుంది అండ్ అకాడమిక్స్ బుక్స్లో ఒకలా ఉంది. వాళ్ళు చదివింది రేపు మార్కెట్లో వాళ్ళు చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ సంబంధం లేదు. చాలామంది మనం చూసినట్లయితే చదివిన కోర్సు వేరు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వృత్తి వేరు. దానికి గల కారణాలు ఏంటంటే సాంకేతికంగా వాళ్ళు దృఢంగా లేకపోవడం, టెక్నికల్ వీక్. బికాజ్ ఓన్లీ మార్క్స్ చదివినాము, మార్క్స్ వచ్చాయి, సర్టిఫికేషన్ వచ్చింది అంతవరకు. కానీ ఈ నాలెడ్జ్ ఎక్కడ ఎగ్జిక్యూషన్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ థియరిటికల్ ఓరియంటెడ్. వెరస్ ఫ్యాషన్ అంటే ఎక్స్క్లూజివ్గా 70% మన కాలేజ్లో 70% ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం. అంటే వాట్ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఆ స్కిల్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. పాన్ ఇండియా మూవీ డైరెక్టర్స్ ఎవరైతే చూస్తే ఇవాళ 30, 40, 50, 60, 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు 10th క్లాస్ మినిమం ఇంటర్ చదువుకున్న వాళ్ళు పాన్ ఇండియా లెవెల్ మూవీ తీస్తున్నారు. ఆ మూవీ సక్సెస్ అవుతుందనే కారణం వాళ్ళ దగ్గర క్రియేటివిటీ, కాన్సెప్ట్, కమిట్మెంట్ ఉంది తప్ప వాళ్ళ దగ్గర ఇంగ్లీషో లేకపోతే బీటెకో ఎంటెక్ క్వాలిఫికేషన్ లేదు. అర్హతలకు సంబంధం లేకుండా, క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా ఈ ప్రొఫెషన్లో మీ క్రియేటివిటీ ఉంది, మీకు కొత్తగా నేర్చుకోవాలనే దృఢ సంకల్పం, ఎప్పుడు కొత్త విషయాలమైన ఆసక్తి ఉండి నేను నా జీవితంలో నేను ఏమైనా చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్కి రండి. అంతేగాని ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి ప్రొఫెషన్, చాలా అవకాశాలు వస్తున్నాయనే ఆలోచనతో కాకుండా మీకు ఈ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కోర్సులో రండి. మీకు ఇంగ్లీష్ మీడియంతో సంబంధం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఒకటే ఉంటే సరిపోతుంది అనేది నా అభిప్రాయం. సో చూసారు కదా, ఇప్పటివరకైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ NIFDలో ఇప్పటివరకు కోర్సులు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి సంస్థ డైరెక్టర్, అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్ కూడా, మరి కోర్సులు నేర్పిస్తున్న టీచర్స్ కూడా వాళ్ళ మాటలతో వారు తెలియజేశారు. ఎవరైనా కానీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే NIFD అని చెప్పేసి కూడా వాళ్ళ తరపు నుంచి మేము కూడా సూచిస్తాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.